ఇండియా పాకిస్తాన్ దేశాల మధ్య దాయాదులుగా వైరమే తప్ప స్నేహం ఎరగం మనం. అది సరిహద్దులో అయినా క్రికెట్ గ్రౌండ్లో అయినా. కానీ మొదటిసారి ఓ అరుదైన సందర్భం ఎదురైంది. మన టెస్ట్ క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీకి పాకిస్తాన్ మద్దతు దొరికింది. విరాట్ విశ్వరూపం చూసి కడుపు మండి ఇంగ్లాండ్ ఆటగాళ్లు కామెంట్ చేస్తే పాక్ జట్టు చీఫ్ సెలెక్టర్ మాజీ కెప్టెన్ ఇంజమాముల్ హక్ ధీటుగా జవాబిచ్చారు. కోహ్లీని గురించి మాట్లాడే రేంజ్ మీకుందా అంటూ ఇంగ్లాండ్ని ఎద్దేవా చేశారు. వా, సూపర్ కదా. మరి ఈ అరుదైన అద్భుతమైన ఘట్టం ఎలా జరిగిందో తెలుసా? భారత క్రికెట్ సరికొత్త దేవుడు మన టెస్ట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఐసీసీ ర్యాంకింగ్లో 2వ స్థానానికి చేరుకోవడం, అది ఇంగ్లాండ్పై డబుల్ సెంచరీ చేసి మరీ ఈ ర్యాంకు సాధించడంతో ఇంగ్లాండ్ ఆటగాళ్లకి కడుపు మండిపోయింది. కోహ్లీ బ్యాటింగ్లో పెద్ద టెక్నిక్ ఏముంది, ఇండియాలో తప్ప కోహ్లీ ఎక్కడా ఆడలేడు అంటూ తన కొద్ది బుద్ధిని ప్రదర్శించాడు ఇంగ్లాండ్ బౌలర్ ఆండర్సన్. ముంబైలో ఇంగ్లాండ్తో జరిగిన ఈ మ్యాచ్లో కోహ్లీ 235 పరుగులు చేశాడులేండి. అంతేకాదు, సిరీస్ కూడా ఎగరేసుకుపోయాడు. ఆ ఉక్రోషంతోనే కామెంట్ చేశాడు ఆండర్సన్. అయితే ప్రపంచ క్రికెట్లో పరుగుల వరద పారిస్తూ సంచలనాలు సృష్టిస్తున్న కోహ్లీపై విమర్శల్ని పాక్ మాజీ కెప్టెన్ తట్టుకోలేకపోయాడు. ఎంతైనా దాయాది కదా. మనలో మనం ఎంత కలహించుకున్నా పరాయివాడు వస్తే ఒక్కటైపోవాలన్న సూత్రం ప్రకారం అనుకుంటా. వెంటనే ఇంగ్లాండ్పై ఘాటైన విమర్శలు చేశాడు. ఆండర్సన్, నీకంత సీను లేదు అని డైరెక్ట్గానే అనేశాడు. అంతేకాదు, కోహ్లీ లాంటి ఆటగాడి గురించి అలా ఎలా అనగలిగాడు అని ఆశ్చర్యం కూడా వ్యక్తం చేశాడు. ముందు భారత్లో వికెట్లు తీ, ఆ తర్వాత కామెంట్ చేద్దువు గాని అని హితవు పలికాడు. కోహ్లీ ఇంగ్లాండ్ వెళ్లి బాగా ఆడితేనే ఉత్తమ క్రికెటర్ అని ఎవరైనా అవార్డు ఇస్తారా అని ఎద్దేవా చేశాడు. కోహ్లీ సమకాలీన క్రికెట్ ప్రపంచంలో ఉత్తమ బ్యాట్స్మెన్ అని కితాబు కూడా ఇచ్చేశాడు. కోహ్లీలో పరుగుల దాహం కనిపిస్తోంది, అతను అత్యంత నాణ్యమైన ఆటగాడు అన్నాడు. ఎవరు పరుగులు చేస్తే మ్యాచ్ ఫలితం తారుమారవుతుందో అతనే నా దృష్టిలో ఉత్తమ ఆటగాడు అన్నాడు హక్. అది కోహ్లీ విషయంలో 100కి 100 పాళ్ళు సరిపోతుంది అన్నాడు హక్. విరాట్ ఎక్కడైనా ఎప్పుడైనా తన విశ్వరూపం చూపించగలడు అంటూ విరాట్ తరఫున తానే సవాల్ విసిరాడు హక్. ఇలా ఓ భారత ఆటగాడి గురించి పాక్ సెలెక్టర్ ఈ రేంజ్లో మాట్లాడడం రియల్లీ వండర్ఫుల్ కదా. ఇరు దేశాల మధ్య కూడా ఇలాంటి సుహృద్భావ వాతావరణం ఏర్పడితే ఇక ఉపఖండానికి తిరిగేముంది.